తెనాలి చెంచుపేటలో గల అమరావతి కాలనీలో కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును శనివారం నిర్వహించారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వంటి వాటికి వైద్య చికిత్సలు అందజేశారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో శనివారం కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నందు మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో 80 మంది వరకు పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్య చికిత్సలు చేసుకున్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో డాక్టర్ పివి నాగేంద్రబాబు, డాక్టర్ జి సుధాకర్ రెడ్డి, డాక్టర్ ఆర్ఎం శిరీష పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంప్ను నిర్వహించడం ద్వారా చాలా మంది కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, గైనకాలజీకి సంబంధించినటువంటి వివిధ ఆరోగ్య సమస్యలపై చికిత్సలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని డాక్టర్ నాగిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ ఆయుర్వేద హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వారి ద్వారా డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి గారు, నేను మా వైద్య బృందం అంతా కలిసి 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు మెడికల్ క్యాంపు ఆయుర్వేద ఉచిత చికిత్సా శిబిరాన్ని నడపడానికి నిర్ణయం చేసుకుని చేశాము. ఆ భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా క్యాంపు కంటిన్యూ అవుతూ వస్తుంది. దానిలో పాల్గొన్నటువంటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నాగేంద్రబాబు గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ శిరీష గారు, మేము కలిసి దగ్గర 80 మంది పేషెంట్స్ని వివిధ రకాల చికిత్సల్లో మెయిన్గా నొప్పులకు సంబంధించి కీళ్ళు, జాయింట్స్, న్యూరలాజికల్ పెయిన్స్ అన్ని చికిత్సలు కూడా విద్య చికిత్స, న్యూరో చికిత్స, కైరో చికిత్స అట్లా అన్ని చికిత్సలు కూడా కలిపి జాయింట్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, లేడీసు, గైనిక్, తర్వాత గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఇవన్నిటికి కూడా చికిత్స జరగడం జరిగింది. నాకు భుజం నొప్పి, దానికి డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేయించారు. బాగానే ఉంది. ఇప్పుడు చెయ్యి పైకి లెగుస్తుంది, బాగానే ఉంది.